సరదా కథలు కాకరకాయ రుచి. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా బాగా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు. అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరకాయ పాదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు. మరునాడు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ, ఉల్లికారం పెట్టిన కూరని తలుచుకొని అతని నోరు ఊరుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళాం బూర్లుముక్కుడులో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలాడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా, ఒకటి తిని చూద్దాము అనుకుని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలి వేస్తోంది. నా వంతు కూర అన్నం తిందాము అనుకొని రెండో కాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకొని రైతు కాకరకాయ కలలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళాం కూర వడ్డించింది. ఇదేంటి ఒకటే ఉంది, మిగిలిన 2 ఏవి అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను, రెండవది నా వాట, అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది. రైతుకి చాలా కోపం వచ్చింది. అలా ఎలా తినేశావు అన్నాడు. ఇలా అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది. కాకరకాయ రుచి అలాంటిది మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.